హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారు? మీ జగన్. ఈరోజు టాపిక్ వచ్చి మెటల్స్ అనేది ఎందుకు పడింది, మనము ఇక్కడ ఏమైనా హిందర్కో కొనొచ్చా, ఇది టాపిక్ అండి. ఓకే అండి, వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే అండి, మన వీడియోలోకి వెళ్దాం. ఇదిగోండి మెటల్ ఇండెక్స్ తీశాను, చూడండి. మెటల్ ఇండెక్స్ బాగా 2023లోని బాగా అంటే దగ్గర దగ్గర 5600 నుంచి 10,000 వరకు కూడాను ఇండెక్స్ వెళ్ళింది. ఇదిగోండి ఒక 4 months నుంచి, ఇదిగోండి ఇది మంత్లీ క్యాండిల్ తీశాను, 4 months నుంచి పడుతూనే ఉంది. ఇది ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ వచ్చిందండి. ఎఫ్ఎల్స్ ప్రాఫిట్ బుకింగ్ రావడం వల్ల ఇది పడుతూనే ఉంది. ఓకే అండి, ఇది చూడండి ఎంత వచ్చిందో. ఇప్పుడు కూడాను మంచి అనౌన్స్మెంట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. ఇవ్వండి ఇదంతా కూడాను ఇక్కడ నుంచి చూడండి మంచి డిప్ వచ్చింది. ఇవ్వండి దీనికి సంబంధించి ఇవ్వండి ఇది ఇక్కడైతే బయింగ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉందండి. ఇవ్వండి మా అయితే కిందకి వస్తే ఈ పాయింట్ వరకు వచ్చి ఇవ్వండి ఒక ట్రెండ్ లైన్ అనేది ఫామ్ చేసుకుందాం. ఇది మంత్లీ క్యాండిల్. ఇవ్వండి మా అయితే ఇక్కడ వరకు కూడాను వచ్చి నెక్స్ట్ ఇక్కడ నుంచి ఈ రేంజ్ వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉందండి. ఇవ్వండి ఈ రేంజ్ వెళ్ళే ఛాన్సెస్ అయితే ఇండెక్స్ ఉంది. మెటల్ అనేది ప్రాఫిట్ బుకింగ్ వల్ల మెటల్ స్టాక్స్ అన్ని పడ్డది. నెక్స్ట్ చైనా ఎఫెక్ట్ అనేది ఏమీ లేదండి. మెటల్ స్టాక్స్ అనేది ఇక్కడ బై చేయొచ్చు. ఓకే అండి, ఏమేమి స్టాక్స్ బై చేయాలనేది ఒకసారి చూద్దాము. ఇది నెక్స్ట్ ఈ వీడియోకి వెళ్లే ముందు ఇది ఎడ్యుకేషనల్ పర్పస్ కోసమే. బై అండ్ సెల్ చేయాలంటే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ తోని కన్సల్ట్ చేయండి. ఓకే, మన వీడియోలోకి వెళ్దాం. నెక్స్ట్ ఏ స్టాక్ బై చేద్దాం. ఇవ్వండి నేను రిఫర్ చేసేదైతే హిందల్కో అండి. ఇది కూడాను మంత్లీ క్యాండిల్ తీసాను చూడండి. మంత్లీ క్యాండిల్ 4 months నుంచి కరెక్షన్ వచ్చింది. ఇవ్వండి ఇది 52 week హై వరకు వెళ్ళి 774 52 week అయ్యి అక్కడ నుంచి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ అయితే 599 ట్రేడ్ అవుతుంది. ఒకసారి కూడాను కిందకి 570 వరకు కూడాను వచ్చింది. ఓకే అండి, ఇది సేమ్ రేంజ్ లో ఉన్నదండి. ఇవ్వండి ఒకసారి డే క్యాండిల్ అని తెద్దాం. డే క్యాండిల్ తెస్తే మీకు అర్థమవుతుంది. ఇవ్వండి ఇదే రేంజ్ ఇది ఎలక్షన్ మూవ్మెంట్. ఇది స్టాక్, ఇది ఎలక్షన్ మూవ్మెంట్ వాలిటిలిటీ. నెక్స్ట్ ఇక్కడ నుంచి బాగా డిప్ వచ్చింది. తీసుకోండి ఒకసారి ఒక ట్రెండ్ లైన్ అనేది ఫామ్ చేద్దాం. ఇవ్వండి ఏమాత్రము ఈ లైన్ వరకు వచ్చింది అనుకోండి, మనం ఇక్కడ యాడ్ ఆన్ చేసుకుందాము. ఆల్రెడీ ఒకసారి వచ్చింది. ఇవ్వండి టార్గెట్ అనేది ఇది ఫస్ట్ టార్గెట్ కింద పెట్టుకుందాం. సెకండ్ టార్గెట్ అనేది ఇక్కడ వరకు. అసలు ఇంతలో ఎందుకు కొనాలనేది ఒకసారి ఎలా రిజల్ట్స్ వచ్చాయి, ఏం రిజల్ట్స్ వచ్చాయి అనేది కూడాను చిన్న విశ్లేషణ చేద్దామండి. మెటల్ స్టాక్స్ అనేది అన్ని కూడాను డిప్ వచ్చింది కాబట్టి ఇక్కడ బై చేసుకునే ఛాన్సెస్ అయితే ఉంది. ఓకే అండి, ఇవ్వండి ఇది ఏమాత్రం 624 to 625 అనేది క్రాస్ అయ్యింది అనుకోండి, బాగా పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉందండి. ఇవ్వండి ఈ ట్రెండ్ లైన్ ఇది ఏమాత్రం ఇది క్రాస్ అయ్యింది అనుకోండి, ఇక్కడే 2-3 సార్లు అనేది డిప్ వస్తుంది. ఇది ఏమాత్రం 625 630 అనేది క్రాస్ అయ్యింది అనుకోండి, లేదన్నా కూడాను ఇవ్వండి ఈ ట్రెండ్ లైన్. ఇవ్వండి ఇక్కడ వరకు కూడాను టార్గెట్ పెట్టుకోవచ్చండి. ఇక్కడ వరకు కూడాను ఇవ్వండి ఇది ఒక రేంజ్ అండి. ఈ రేంజ్ ఏమాత్రం క్రాస్ అయ్యింది అనుకోండి, మంచి పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంది. ఇక్కడ వరకు కూడా టార్గెట్. నెక్స్ట్ ఎందుకు తీసుకోవాలి, దీని రిజల్ట్స్ ఎలాగొచ్చాయి అనేది ఒకసారి చిన్న విశ్లేషణ చేద్దాం. ఇవ్వండి రిజల్ట్స్ లోకి వెళ్దాం. ఇవ్వండి మొన్న సెప్టెంబర్ క్వార్టర్ అనేది బాగా వచ్చిందండి. రెవెన్యూ 23,000 వచ్చింది. ఇవ్వండి టోటల్ రెవెన్యూ. నెక్స్ట్ ప్రాఫిట్ కూడాను 1891 కోట్లు అనేది వచ్చింది. ఇవ్వండి ఇది అనేది లాస్ట్ క్వార్టర్ కన్నా కూడాను రెవెన్యూ పెరిగింది. ఇది హిందల్కో అనేది బై చేయవచ్చు. కనీసం లేదన్నా తక్కువలో తక్కువ 800 వరకు కూడాను టార్గెట్, 800 నుంచి 1000 వరకు కూడాను టార్గెట్ వచ్చే ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ షేర్ ప్యాటర్న్స్ ఏమైనా పెరిగాయి, ఎఫ్ఎల్స్ ఏమైనది ఒకసారి చూద్దామండి. ఇవ్వండి షేర్ ప్యాటర్న్స్. ఇవ్వండి సెప్టెంబర్ క్వార్టర్ కన్నా డిసెంబర్ క్వార్టర్ అనేది కొద్దిగా అనేది తగ్గింది ఎఫ్ఎల్స్. నెక్స్ట్ డిఎల్స్ అనేది అది పెరిగింది. డిఎల్స్ అనేది పెరిగింది. ఇవ్వండి నెక్స్ట్ పబ్లిక్ సేమే ఉంది. పబ్లిక్ కూడాను కొద్దిగా పెరిగారు, ఒక 0.2%. ఓకే అండి, ఇది అనేది మనం బై చేసుకోవచ్చు. ఒకసారి దాన్ని మంత్లీ చార్ట్లో చిన్న విశ్లేషణ చేద్దామండి.
ఇవ్వండి ఇది రేంజ్. ఇవ్వండి ఇది 52 వీక్ హై అంటే 764 అనుకోండి. ఇది రేంజ్. ఈ రేంజ్ లో అనేది మనము యాడ్ ఆన్ చేసుకోవచ్చు. ఇది 565 ఇవ్వండి. ఇది క్రాస్ అయ్యింది అనుకోండి, 625 క్రాస్ అయ్యిందంటే అంటే ఎక్కడైనా బై చేసుకోవచ్చు. కరెంట్ మార్కెట్ ప్రైస్ అనేది 600 రూపీస్ ట్రేడ్ అవుతుంది. ఇక్కడ బై చేసుకొని కింద డిప్ వచ్చిందంటే ఇక్కడ యాడ్ చేసుకోండి. ఇక్కడ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఒకవేళ ఇక్కడ కూడా కాదు అనుకుంటే మీరు 630 అబవ్ ఇవ్వండి. 630 అబవ్ అనేది బై చేసుకోండి. 630 అబవ్ చేసుకోండి. టార్గెట్ అనేది 800 వరకు కూడాను పెట్టుకోండి. 800 నుంచి 1000. ఇది లాంగ్ టర్మ్ టు షార్ట్ టర్మ్ అనేది ట్రేడ్ చేసుకోవచ్చు. చూడండి ఎంత డిప్ వచ్చిందో చూడండి. ఇదంతా కూడాను మంచి డిప్ వచ్చింది. సింగిల్ వేలోనే డిప్ వచ్చింది. ఇక్కడ కొద్ది కరెక్షన్ అనేది ఉంది. ఓకే అండి, ఇలాగా మనము ఇది చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎంతవరకు డిప్ వస్తుంది అనేది ఇది చూద్దాం. ఇవ్వండి చెప్పాను కదండి. ఇవ్వండి ఇది డిప్. ఈ డిప్ వచ్చిందంటే యాడ్ ఆన్ చేసుకోండి. ఇది ఇక్కడ వరకు టార్గెట్ అనేది ఇక్కడ వరకు మెయింటైన్ చేయండి. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.